మధుర కవి గౌతమి గాన కోకిల భీమ కవి చంద్రరావు పెదనాన్న గారి కవిత్వ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఇచ్చేసినటువంటి మహానుభావులు, ప్రముఖ అంబేద్కరీలు, కవులు, సాహితీవేత్తలు, అభిమానులు, బంధుమిత్రులు అందరూ కూడా నా అభివాదాలు తెలియజేసుకుంటున్నాను. బుద్ధం ధర్మం సంఘం భీమం శరణం గచ్చామి. ఆయనతో మా కుటుంబానికి ఉండే సాన్నిహిత్యం, ఆయన్ని దగ్గరగా ఉండి చూసిన వాడిని. కుటుంబంలో చాలా విషయాలు ఉన్నాయి కానీ సమయం 20 నిమిషాల దగ్గర 2 కడుపులో నాకు ఎలకలు పరిగెడుతున్నాయి, అందరికీ ఆకలిగా ఉంది. అందుకని మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టాల్సి లేదు. ఆయన చూసిన తర్వాత నేను చిన్నప్పుడు 2వ తరగతి చదువుతుండగా మొదటిసారిగా నేను ఆయన చూశాను. అంటే మా పెదనాన్నగారు మారెళ్ళ కేశవరావు, ఆయన ప్రాణ స్నేహితులు, దూరపు బంధుత్వంలో అన్నదమ్ములు, పేకేరు బంధుత్వం ద్వారా. 2వ తరగతి చదివే టైంలో ఇద్దరు ఒకసారి వచ్చారు. నేనేదో లోకల్ లాంగ్వేజ్లో మామూలుగా ఒక మాట అనేసాను. నువ్వు కట్టలు కోసి ఎండబెడుతున్నారు వాకిట్లో. మా చిన్నాన్నగారు మా నాన్నగారు వాళ్ళు రోడ్డు అవతల, మా అమ్మగారు ఉన్నారు. తలుపు తీశారు, వీధి తలుపు చప్పుడు వినిపించింది. మా అమ్మగారి దగ్గరికి వెళ్ళి లమ్మ అమ్మ అనలేదు, లమ్మ పెదనాన్నను హార్మోనియం పెట్టుకుంటాడే వాయిస్తాడు ఆయన వచ్చారన్న. హార్మోనియం పెట్టుకుని వస్తాడు, వాయిస్తాడు ఆయన, ఇద్దరు వచ్చారన్న అని నేను ఇద్దరు మా అమ్మగారికి అర్థమైంది. వెంటనే మా చిన్నాన్నగారు పిలిచి ప్రసాదు అని పిలిచి వాళ్ళకి సపరిచరి అంటే కాళ్ళు కడుకొని నీళ్ళు ఇవ్వడం మంచి జరిగింది. ఎవడరా వాడు వాడిని ఎలా పట్టాను అన్నాడు. అన్నాడు. మాట తమ్ముడు చెప్పాడు. కఠోరంగా ఉంటుంది. కఠోరం ఉండంటే వినసంపుగా ఉంటుంది. కఠోరం అంటే వేరే స్వరంగా కాదు, వినసంపుగా ఉంటుంది. మాట అంత కఠోరంగా ఉంటుందో పద్యం అంత సమాధానంగా ఉంటుంది. మనసు కూడా వెన్నెలాగా ఉంటుంది. ఎవడరా ఎలా పట్టండి అన్నాడు. దగ్గరికి వెళ్ళా, బొందుల్లాగు కాళ్ళు దగ్గర పెట్టన్నాడు. వేలు పెట్టి ముక్కు మీద అన్నాడు. అలాగే నిలబడాడు. స్కూల్కి వెళ్తున్నావా అన్నాడు. వెళ్తున్నానన్నా. ఎవరిని అన్నాడు. పెద్దనాన్న. నేనెవరన్నా? అరే మాట్లాడలేకపోయాను. మా నాన్నగారు వచ్చారు ఎలుపుడు. ప్రకాశం వీడికి బాలశిక్ష చెప్తున్నావా ఇంటి దగ్గర అన్నాడు. అప్పట్లో స్కూల్లో ఇసుకలు అక్షరాలు దిద్దేవాడు, ఇంటి దగ్గర పెద్ద బాలశిక్ష చెప్పేవాడు. అన్నయ్య చెప్తున్నాను అన్నాడు. అరే లమ్మ ఎంతన్నావు నువ్వు? అమ్మ. ఈడు ఎంతన్నావు? నేను డూ ఫైటింగ్ చేశాను. పెదనాన్నగారు ఆల్బిన్ పెట్టేట్టుకున్నవాడు అని పిలిచేశాను. డూ ఎంతన్నావు అని చెవి పట్టుకొని గుండి ఆ మధ్యకి తాగేటంత వరకు నా చెవి ఇచ్చిపెట్టని అలాగే ఉన్నాను నేను. అప్పటి నుండి మళ్ళీ 9వ తరగతి చదివే వరకు ఆయన మా ఊరు వచ్చినా వెళ్ళినా ఆయన ఎదుర్కొంటే ఇప్పుడు నేను వెళ్ళా. భయమో గౌరవం తెలియదు. మరి తర్వాత ఇంకా సబ్జెక్టులోకి వచ్చేద్దామండి. అంబేద్కర్ అని చూశాడు. అంబేద్కరీయం ప్రచారం చేశాడు ఈ జాతి కోసం. అంబేద్కరీ వాదాన్ని ఈ సమాజం తీసుకువెళ్ళాడు. అంబేద్కరీయుల్ని మాకు చూపించాడు. కవిత్వాన్ని ప్రేమించాడు, కవిని కావాలన్నాడు.
తల్లిని ప్రేమించాడు, తల్లి గౌతముని ప్రేమించాడు. దాని గురించి ఒక ఉదాహరణగా ఎంతసేపు కాదు, ఒక్క నిమిషం మాత్రం. అంబేద్కర్ని చూసే దాని గురించి అన్వేషణ అనే కావ్యంలో ఆయన అనే 2 మాటలు మీకు వినిపిస్తాను. ముగించేస్తాను సార్. అంబేద్కర్ ఆంధ్రదేశ పర్యటన సందర్భంగా ఆయన చూసినప్పుడు అనే మాటలు, ఇతడేనా అంబేద్కరు, ఎలలో మా దేవుడు, నేను అతని స్నేహితుడను, అనుచరుడను, సేవకుడను. అంబేద్కర్ పట్ల ఆయనకుండే తండ్రి అనే భావంతో ఆయన చెప్పిన మాటలవి. ఆ విధంగానే ఆయన నిజ జీవితంలో ఆయన చనిపోయే వరకు అంబేద్కర్ వాదాన్ని, అంబేద్కర్ భావజాలాన్ని జాతికి అందించాడు. ఆ ఉత్సాహంతోనే సార్ చెప్పారు ఎందాక, వేకువ అనే కావ్యం రాసి తన గురువైన వేదుడు సత్యనారాయణ మూర్తి గారికి అంకితం చేశారు. ఇంకా కపిలేశ్వరం జమీందారి వారి ప్రోద్బలంతో కవి సమ్మేళనం జరిగింది. అందులో ఆయన కవిత్వం గురించి, ప్రేమించిన కవిత్వం గురించి 2 మాటలు చెప్పాడు. 6వ తరగతి నుండి తమ్ముడు చెప్పినట్ట 6వ తరగతి నుండి అందమైన కవిత కొరకు ఆరాటం పడినవాణ్ణి, ఆందోళన పడినవాణ్ణి. బ్రతుకులోన కవిత్వము బ్రతుకు తెరువు కాకపోగా కూడవచ్చిన ప్రవృత్తి, చేపట్టిన వృత్తి. తీరని కోరికల చేదై తీపి లేని జీవితమున కవిత్వము నన్ను విడవక కరుణించిన మధుర కవిని. మావుడా కోరుమిల్లి ఈ గౌతమి నా తండ్రి అంటే ఆయన అయిపోయింది. ఇంకొకటి ఆయన జోసఫ్ గారు ఒక చోట అంటాడు, ఈడార ఎన్ని కృష్ణ జింకలు ఈడారను ఈ ఇసుక చెందిన ఎందు అంటాడు జోసఫ్ గారు. అదే భావం ఈయన గౌతమి పట్ల ఉండే ప్రేమతో, గౌతమి నది ప్రేమతో కోరిన ఎక్కడ కదా. ఆయన మనిషి తిరిగి పుట్టునను మాటను నమ్మను, పుట్టవలసి వచ్చి పురుగులేని దట్టమైన అడవి చెట్టుగా పుట్టుతుంది. ఇంకొకటి అయిపోయింది సార్. నేను ఒక చెట్టునైనా అయితిని గాను, గౌతమి తట్టలకు గాలిలోన పూల తోడ ఊగి జాలి పాటలు పాడ. సమయం లేనుగా మరి ఇంకెన్నో విషయాలు ఉన్నాయి, కానీ మిమ్మల్ని విసిపించినందుకు, మీ టైం తిన్నందుకు నన్ను మన్నించవలసిందిగా కోరుకుంటున్నాను. జై భీమ్, నమో బుద్ధాయ.